మాతృదేవోభవ. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. అమ్మ, శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. ఎవరు ఎందరో దేవతల్ గలరు, ఎవరు ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము, వివరించన్ భవదీయ గర్భము. నిజంవే దానికంటెన్ గురుప్రెవరుండెవ్వడు దైవమెవ్వడు. నిజంవే దానికంటెన్ గురుప్రెవరుండెవ్వడు దైవమెవ్వడు. మదంబ సృష్టి మూలంబదే, మదంబ సృష్టి మూలంబదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 717 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. యుద్ధాలు యుద్ధాల్లా జరుగుతూ ఉంటే సౌహార్దాలు సౌహార్దాల్లా పనిచేయడం మనం చూశాం ప్రపంచ చరిత్రలో, మన దేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో కూడా. తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు, సమైక్యాంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు విజృంభించిన పరిస్థితుల్లో కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య వివాహాలు జరిగాయి. అక్కడ ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. ఈ వీరావేశాలన్నీ వివాహ సౌందర్యం ముందు తల వంచాయి. అదే మనం దృష్టిలో పెట్టుకోవాలి. రకరకాల మతాలు, భేదాలు, ప్రవక్తలు, బోధనల గురించి మాట్లాడుకుంటాం కానండి, భగవంతుడి దయ వల్ల స్వీయ సామర్థ్యాలని, ముఖ్యంగా సమయాన్ని వినియోగించుకుని చాలా గ్రంథాలు చదివిన వ్యక్తిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక అవగాహనతో. కన్ఫ్యూషియస్ చేసినటువంటి బోధకి ప్రతిధ్వని గౌతమ బుద్ధుని సిద్ధాంతం. సోక్రటీస్ విషపాత్రతో ప్రకటించినటువంటి మహత్తర త్యాగానికి పాఠాంతరమే యేసుక్రీస్తు త్యాగం. ప్రపంచ ప్రసిద్ధులైనటువంటి తత్వవేత్తలందరూ చెప్పిన దానికి ప్రతిబింబమే భగవద్గీత. జాతుల్లో భేదం ఉండొచ్చు, దేశాల్లో భేదం ఉండొచ్చు, కాలంలో భేదం ఉండొచ్చు, పరమార్థం మాత్రం ఒక్కటే. ఇది గ్రహించగలిగితే చాలండి. ఇక కథలో ప్రవేశిద్దాం. ఇవి విన్నాక కవికి ఒక అనుమానం వచ్చింది. మనకు వచ్చే అనుమానాలే సాధారణంగా ఇప్పుడు కూడా చాలామంది అంటారు, ఏమండి సాహిత్యవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రవచనకర్తలు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, వీళ్ళ మధ్యలో కూడా అసూయలు ద్వేషాలు ఎందుకుంటాయి, గొడవలు ఎందుకు వస్తున్నాయి? పోనేది ఆ గొడవలు ఎప్పుడూ రెండు రకాలుగా ఉంటాయి. మనం ఆలోచించాలి. అన్నిటినీ ఒకలాగే ఒకే ఘాటన కట్టి మాట్లాడకూడదు. ఎవరన్నా ఒక విమర్శ చేయగానే అసూయతో విమర్శించాడు అనకూడదు. అసలు ఆ విషయం వినాలి ముందు. ఆ విషయం వింటే తెలిసిపోతుంది అందులో ఏముందో. మనకి దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఒక దౌర్భాగ్యం ఏమిటంటే వ్యక్తుల్ని ఆరాధిస్తారు, వ్యవస్థల్ని గౌరవించరు. వ్యక్తుల్ని ఆరాధిస్తారు. ఈ ఆరాధన వల్లే ఆ వ్యక్తులు మోసగాళ్ళు అయిపోతారు. ఎందుకంటే నన్ను ఆరాధిస్తున్నారు, నేను చెప్పిన తిరుగులేదు, ఇంక వేదం నేనేం చేసినా చెల్లుతుంది. ఎప్పుడు ఇది దశ, జాతకంలో దశ అంటారు లెక్క, 10 ఏళ్ళు నడుస్తుంది, 11వ ఏటి నుంచి రివర్స్ గేయర్ అంతే. ఎంత తీవ్రంగా వెళ్ళిందో అంత తీవ్రంగా వస్తుంది వారికి. చాలామంది వ్యక్తులు చరిత్రలు ఇలాగే ఉంటాయి. అంచేత ఎప్పుడు విమర్శ వ్యక్తిగతమైన ద్వేషంతో కూడా ఉంటాయి. అది నిష్కారణంగా కనిపించేస్తూ ఉంటుంది. అది దాంట్లో ఏమో సరుకు ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. మళ్ళీ ఏవి వద్దని చెప్పాడో అవి ఈయన చెబుతూ ఉంటాడు అని మరి ఇంకెందుకు విమర్శ? అది వ్యక్తిగత ద్వేషం అన్నమాట. కానీ విషయగతమైన విమర్శ కూడా ఉంటుంది. దాన్ని ఎప్పుడు మనం విషయగతంగానే మనం తీసుకోవాలి. రెండవది, సరే ఇప్పుడు మనం అసూయా ద్వేషాల్లో వద్దాం. ఎందుకు ఉంటుంది? ప్రవచనకర్తలు కావచ్చు, పురాణ పండితులు కావచ్చు, జ్ఞానులు, యోగులు, లేకపోతే స్వామీజీలు, పీఠాధిపతులు అంతా బాగా ఆత్మజ్ఞానం ఉన్నవారు, చదువుకున్నవారు. మరి ఉపాధ్యాయులు కూడా అండి, పెద్ద పెద్ద వాళ్ళు బాగా చదువుకున్నారు. వాళ్ళలో కూడా ఇవన్నీ ఎందుకుంటాయి? అదే అనుమానం వచ్చింది. పైగా మతం అంటున్నారు, దేవుడు అంటున్నారు, ధర్మం అంటున్నారు, భగవంతుడు సర్వాంతర్యామి, మా దేవుడు లేని ప్రపంచం లేదు, మా దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నీ ఆయనే అన్నీ ఆయనే అంటున్నారు. అన్నీ ఆయనే అన్నప్పుడు మనం ఎవరిని ద్వేషిస్తూ మాట్లాడుతున్నామో వారు ఆయన కాదా? ఎందుకు మాట్లాడుతున్నాము?
విషయగతంగా మాట్లాడితే పొరపాట్ల, ఎందుకంటే మాట్లాడుతున్నవాడు కూడా అదేగా మాట్లాడుతున్నవాడు కూడా ఆ దేవుడే. అందుకని వీరిలో ఉండే శక్తి వారిలో ఉండే శక్తి ఒకటే, కానీ అక్కడ విషయ భేదం. కానీ వ్యక్తిని ద్వేషిస్తున్నామంటే అంతా దేవుడు అనే విషయాన్ని మనం పైకి చెబుతున్నాం కానీ లోపలికి అంగీకరించడం లేదు. ఆ లోపలికి తీసుకెళ్లడమే దీన్ని చాలా కష్టం. అదే ప్రశ్న వేశాడు కవి. ఇదేమిటి ఈ రీతిని కరడంబు పలికిన తాను నేనిట్లంటే ఆశ్చర్యమై. కరడం అంటే కెరటం, అలా పలకగానే ఏమిటి? మతం అంటే భక్తి ప్రవాహం కదా. మరి రక్త ప్రవాహాలు లాంటి యుద్ధాలకి మత కలహాలు ఎలా వస్తాయి? మతం కారణం అవడం ఏంటి? మతం వల్ల శాంతి వ్యాపించాలి కదా. శాంతి వ్యాపించకపోగా వాంతులు వ్యాపించడం ఏమిటి అని అడిగాడు. ఇక్కడే మనం జాగ్రత్త పడాలి. కెరటం ఏం చెబుతోందో వినండి. ఓ కవి, చాలా చక్కని ప్రశ్న వేసావయ్యా. మూలం హోమియోపతి మందులాగా మూలఛేదానికి మందు వేసే అవకాశం నాకు ఇచ్చావయ్యా. ప్రశ్న అంటే ఎలా ఉండాలి చెబుతున్నా, చూసుకో. నువ్వే పరిశీలించుకో కవి. ఒక్క సాగర ఘోష కవి కాదు, సముద్ర పర్యంతం ఉన్న భూమిలో ప్రతి జీవి పరిశీలించుకోవాలి ఆత్మవిమర్శ. ఓ కవి నీ విరుంగనిది యొక్కో, ఓ కవి నీ విరుంగనిది యొక్కో, పవిత్రత పొందగోరి మైనాకుడు నాదు గర్భమున, పవిత్రత పొందగోరి మైనాకుడు నాయుదరంబున నిల్చియుండే, పవిత్రత పొందగోరి మైనాకుడు 1000 ఏండ్లుగను నాయుదరమున నిల్చియుండి, తానా కఠినత్వమున్ విడెనే ఆర్ద్రగుణంబును పొందగల్గెని. ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ పురాణాల్లో పేర్కొన్నది చెప్పింది కవికి అర్థమయ్యేలాగా. కవి హిందువు, భారతీయుడు కాబట్టి, పురాణాలు చదివినవాడు కాబట్టి, స్వయంగా కవి కాబట్టి. నువ్వు పురాణాలు చదువుకున్నావు కదయ్యా, మీ పురాణాల్లోంచే ఒక ఉదాహరణ చెబుతున్నాను విను అంది. ఓ కవి నీ విరుంగనిది యొక్కో, పవిత్రత పొందగోరి మైనాకుడు 1000 ఏండ్లుగను నాయుదరంబున దాగియుండి, తానా కఠినత్వమున్ విడెనే ఆర్ద్రగుణంబును పొందగల్గెనే. లోకములోని కొందరి స్వరూపము నైజము ఇంతియే సుమీ. నీకు ఉదాహరణ చెబుతున్నానయ్యా. కొందరు వ్యక్తుల స్వభావాలు చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి ప్రేక్షకులందరూ ఈ స్వభావం అనే మాట గుర్తుపెట్టుకోండి. ఒక క్షణంలో బ్రహ్మాండమైన నిర్వచనం దీనికి వింటారు మీరు. లోతైన తాత్వికమైన నిర్వచనం వింటారు. ఎందుకు మన స్వభావాలు మనం మార్చుకోలేకపోతున్నామో తెలుస్తుంది. ఎవరు మార్చుకోగలరో, ఎలా మార్చుకోగలరో, ఎంతసేపట్లో మార్చుకోగలరో కూడా చెప్పడానికి ఈ కవి సిద్ధంగా ఉన్నాడు. మనకు కావలసింది నీతి, నిజాయితీ, వ్యక్తుల ప్రాధాన్యాలు కాదు. అన్ని సమస్యల పరిష్కారం అండి ప్రపంచంలో ఎక్కడా లేదండి, మన మనస్సులో ఉందండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో మనసక్షయేవ మోక్షయితీరియతే. వేదాంత గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నమాట. మనస్సు 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 మాట్లాడకు. మనస్సులో ఏం జరుగుతోంది గమనించు. నీ మనస్సులో ఏం జరుగుతోంది పైకి మాట్లాడొద్దు. పైకి మాట్లాడే మాటలు నమ్మడం ముఖ్యం కాదండి, నమ్మకూడదండి అసలు. ఎవరి మనస్సును వారు పరిశీలించుకోవలసింది. ఎవరు చెప్పిన మాటలనైనా మాటల వరకే తీసుకోవాలి మనం. అవన్నీ వాళ్ళు చేస్తున్నారు అనుకోవడం పరమ అజ్ఞానం. మాటలను బట్టి నమ్మొద్దు. అందుకే మన దేశంలో ఇప్పటికీ చెత్త రాజకీయ నాయకుడు కొత్తగా వచ్చిన వాడు ఒకడు వచ్చి పిచ్చెక్కినట్టు మాట్లాడుతుంటే జనం ఎల్లేస్తూ ఉంటారు. బుద్ధి లేదు. ఇలా ఎంతోమంది రెచ్చగొట్టేశారు జనాన్ని. ఏం సాధించిందేం లేదు. మళ్ళీ వీళ్ళు అధికారానికి రావడానికి అంతే. వాళ్ళని కాదని వీళ్ళు, వీళ్ళని కాదని వాళ్ళు, అంతే. ఈ దేశంలో ప్రజలు పడిపోయేదల్లా మాటలకే. ఏ రకంగానూ రాజకీయ అనుభవం లేని వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటే ఎల్లేస్తాడు అంతే. ఈ కొత్తగా ఈయన అధికారానికి వచ్చి ఏం చేస్తాడో తెలియదు ఇక్కడ. ఇదివరకు ఇలాగే చాలామంది చెప్పారు కబుర్లు. అందరి చేతుల్లో మోసపోయాం, మరికొందరి చేతుల్లో మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు మన జీవితాలే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాయి. మోసాలు చేస్తూ ఉంటాం, మోసపోతూ ఉంటాం. ఇంతేనండి. మోసం చేయకుండాను మోసపోకుండాను మనం ఉండలేమా? కాస్త దృఢంగా వ్యవహరించలేమా? ఓ కవి నీ విరుంగనిది యొక్కో. నీకు తెలియని విషయం ఏం కాదయ్యా.
పవిత్రత పొందగోరి మైనాకుడు 1000 ఏండ్లుగాను నా యుదరంబున దాగియుండి. మైనాకుడు అని ఒక పర్వతం ఉంది. హిమవంతుని కుమారుడు, పార్వతీదేవికి అన్నగారు. ఆయనే ముందు పుట్టాడు. వెనక పర్వతాలకి రెక్కలుండేవి. రెక్కలున్న పర్వతాలు ఇష్టం వచ్చినట్టు ఆకాశంలో విహరించి ఎక్కడ బాగుంటే అక్కడ వాలుతూ ఉంటే కింద ఉన్న భూప్రజలకి ప్రమాదం. భూకంపం కాదు, పైనుంచి వచ్చి మీద పడినట్టుగా ఉండేది. పర్వతం మీద పడితే ఎలా ఉంటుంది? ఆ ప్రాంతం నాశనం. ఇది తట్టుకోలేక దేవేంద్రుడిని ప్రార్థించాట భూప్రజలందరూ. పురాణాల్లో ఉంటుంది. అప్పుడు ఆయన వజ్రాయుధంతో రెక్కలు ఖండించాడు. పర్వతాలన్నటి రెక్కలకి మీరు స్థిరంగా ఉండండి అన్నాడు. ఆ ఖండించినప్పుడు హిమవంతుడి రెక్కలు కూడా ఖండించాడు. అలాంటి మినహాయింపులు ఏమి ఉండవు. మేరు పర్వతం సహా అన్నీ కత్తిరింపులే. సామూహిక పక్షకర్తరే విభాగం అంతే. మొత్తం వేసే మొత్తం ఇంకా వేసేసాడు. అప్పుడు మైనాకుడు హిమవంతుడు రెక్కలే ఖండించాడు, మా నాన్నగారు నేననగా ఎంత కుర సన్యాసిని అని చాలా ఆందోళనతోటి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. అప్పుడే ఏదో వాలుగాలి వీచిందట. అందుకని వాయువు ఆయనకి సహకరించినట్టు అయింది. సముద్రంలో పడ్డాడు. అక్కడి నుంచి లోతుగా సముద్రంలో మునిగిపోయాడు. మళ్ళీ బయటికి రాలేదు. ఇప్పటికీ అక్కడే ఉన్నట్ట. ఇది పురాణ కథ. అలా వాయువు ఆయనకి సహకరించడం వల్ల వాయువు పుత్రుడైనటువంటి హనుమంతుడికి సుందరకాండలో మళ్ళీ మైనాకుడు సహకరించే ప్రయత్నం చేశాడు. అది భారతీయమైన కృతజ్ఞతకి తార్కాణం. పర్వతాల్లోనూ పక్షుల్లోనూ కూడా అంత కృతజ్ఞత ఉంటే మనుషుల్లో ఎంత ఉండాలి అని మనం నేర్చుకోవాలి. మన కావ్యాల్లో, కథల నుంచి, పురాణాల నుంచి మనం నేర్చుకోవలసిందే అది. ఊరికే వాటి భౌతికమైన అస్తిత్వాల గురించి వెతకడం కాదు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటే అయిపోయాయి. మిగిలింది వదిలేయచ్చు. మైథాలజీ కథలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. కానీ వాటి నుంచి మనం నేర్చుకోవాలి. గొప్ప సందేశం ఉంది అందులో. తత్వం ప్రధానం, వస్తువు ప్రధానం కాదు. సరే అయింది. అన్నేళ్లుగా ఈ మైనాకుడు వచ్చి సముద్రంలో పడ్డాడు, దాక్కున్నాడు. అందుకే సముద్రం ఏమంటుందంటే, ఎందుకు వచ్చాడు? పవిత్రత పొందగోరు. ఇక్కడ కవి చిత్రమైన పదం ప్రయోగించాడు. ఎందుకంటే ఇది మతపరమైన వ్యవహారాలు కాబట్టి పవిత్రత అని వాడాలి. కానీ పవిత్రతకి ఇంకో అర్థం ఉంది. భాషాపరమైన చిత్రమైన ప్రయోగం. పవి అంటే వజ్రాయుధం. అందుకని పవి నుండి త్ర అంటే రక్షణ. పవేహే త్రాణం. వజ్రాయుధము నుండి రక్షణ అంటే పవిత్రత అంటే ఆ అర్థం కూడా వస్తుంది. అందుకే అది శ్లేష. పవిత్ర భావాన్ని పొందాలని ఒకటి అంటే ఇక్కడ మతపరమైన కల్మషాల నుంచి పవిత్రత పొందాలి కదా. మతంలో ఎందుకు దేవారాధన ఎందుకు చేస్తాం? మనం పవిత్రత కోసం. దేవుడు అంటేనే పవిత్రం. మనం ఇంటికట్టి కూడా దేవాలయాన్ని పవిత్రంగా ఉంచాలని ప్రయత్నిస్తాం. చాలామంది మనం ఇప్పటికీ గ్రహించలేకపోతున్నది, మన దేహాన్ని మించిన దేవాలయం లేదు. కాబట్టి దేహం లోపలి భాగమైన మనస్సుని ఇంకెంత పవిత్రంగా ఉంచాలి? ఆ పవిత్రతనే చిత్తశుద్ధి అంటారు. అందుకోసమే ఈ పూజలు, నోములు, వ్రతాలన్నీ. ఆ చిత్తశుద్ధి కలుగుతుందో లేదో చూసుకోకుండా ఊరికే యాత్రలు చేసాం. కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే కాశ్మీర్. ఎన్నిసార్లు తిరిగితే ఏం ఉపయోగం? రైలు బళ్ళు తిరిగే మనం తిరిగాం. రైలు బండి ఏం మారాలా, మనము ఏం మారాలా? ఇదే ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ మనస్సు మీద ప్రయోగం చేసుకోవాలి. ఈ వెళ్ళి వచ్చాం, కాశీ వెళ్ళి వచ్చాం, 9 రోజులు ఉన్నాం, 9 నెలలు ఉన్నాం. పోనీ ఏమిటి మనలో వచ్చిన మార్పులు ఏమిటి? ఎందుకు రావట్లేదు? ఇదివరకు ఉన్నట్టే ఎందుకుంటున్నాం? మమకారాలు విడిచిపెట్టామా? అహంకారాలు విడిచిపెట్టామా? ఇంకా ఇంటికి వచ్చా కూడా సంపదలు, మనవాళ్ళు, మనవరాళ్ళు గురించి మాట్లాడుతున్నాం. అంటే కాశీ వెళ్ళడం ఎందుకు? ఇక్కడ కూర్చుని కాశీ మిఠాయి తింటే సరిపోలా? మనస్సు మారినప్పుడు కాకినాడలో ఉన్నా ఒకటే, కాశీ వెళ్ళినా ఒకటే. మనస్సు మారాక కూడా ఎక్కడున్నా ఒకటే. అంచేత మనస్సు మారడమే ప్రధానం. మారడం అంటే అది చెడ్డ ఆలోచనతో ఉంటే మంచిదైతే మారక్కర్లేదు. మన మనస్సును మనమే గమనించుకోవాలి. ఆ గమనింపు లేకుండా భౌతికమైన యాత్రలు చేసి, పైగా ఆ యాత్రలకి ప్రాధాన్యం పెంచేసి, అక్కడ అడుగు పెడితే పుణ్యం, ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం, అక్కడ ముట్టుకుంటే పుణ్యం, అక్కడ పట్టుకుంటే పుణ్యం అంటే ఇవన్నీ చేసేస్తారు. ఎందుకంటే ఇవన్నీ చేశాం మేము పవిత్ర పురుషులం అని చెప్పుకోవడానికి. కానీ మనస్సు మార్చుకోరు. మనస్సులో కుళ్ళుబుద్ధులే. కేబీ ఈజ్ కేబీ. కుళ్ళుబుద్ధే మారదు. మార్చుకోవలసింది ఆ బుద్ధి. అందుకే ఉదాహరణ ఏం చెబుతున్నా అంటే, పవిత్రత, వజ్రాయుధం నుంచి రక్షణ పొందడం కోసం మైనాకుడు నా కడుపులో 1000 ఏళ్లుగా ఉన్నాడయా సముద్రంలో. అది పర్వతం కదా. ఇవి ఉన్నాడు గాని తానా కఠినత్వమును వీడని ఆర్ద్రగుణంబును పొందగలిగినే. ఆ పర్వత కాఠిన్యం ఏమన్నా తగ్గిందా? ఇప్పుడు కూడా కవి నీకు కావాలంటే లోపలికి వెళ్ళి చూసుకో, ఓపుకుంటే ఆ మైనాక పర్వతం నాలో దూకినప్పుడు దిగినప్పుడు ఎంత గట్టిగా బండరాళ్లతో ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇంత సముద్రంలో ఇన్నేళ్లు నానాక కూడా పర్వతంలాగే ఉంది. అది పరమాన్నం కాలేకపోయింది. కనీసం కాస్త సరళంగా కూడా మారలేదు. తానా కఠినత్వమున్ విడినే ఆర్ద్రగుణంబును పొందగలిగినే.
లోకములోని కొందరి స్వరూపము నైజము ఇంతియే సుమి. లోకంలో కూడా కొందరు మనుషులు ఇంతేనయ్యా, పర్వతాల్లో ఉంటారన్న కఠినంగా మారరయ్యా, పరమమూర్ఖులయ్యా. పైగా మనం చేసిన ఉపదేశం వాళ్ళని ఇంకాస్త మూర్ఖత్వాన్ని ఇంకాస్త పెంచుతుందయ్యా, ఇంకాస్త పెంచుతుందండి విచిత్రంగా. ఆశ్చర్యమేం లేదు. నేను ఒక సభలో ప్రత్యక్షంగా ఎదుర్కొన్న విషయం, అయ్య బాబోయ్ పురాణాలు చెప్పేయంటే తప్పు లేదురా అనుకున్నాను నేను ప్రత్యక్షంగానండి. ఒక సభలో ఈ కరాగ్రే వసతే లక్ష్మీ శ్లోకానికి నాకు ఒక మంచి అర్థం తోచి విశ్లేషణ చేశా. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని చెబుతారు. అంటే ఈ గోళ్లలో లక్ష్మీదేవి ఏమైనా మకాం పెట్టుకుందా? ఈ మధ్యలో సరస్వతి అంటారు, ఈ చివర గౌరీ అంటారు, ఏమిటిది? ఈ మూడింట్లో కాస్త సునిశ్చితంగా ఆలోచిస్తే అన్నీ అందరికీ తెలుస్తాయండి. మనం ఆలోచించం, అసలు ఎవరో చెప్పేస్తే బాగుండని చూస్తాం మనం. అందుకే మన బుద్ధి వికసించదు. అందరం ఆలోచించడం మొదలు పెడితే చాలా విషయాలు తెలుస్తాయి. మీకు తెలియనివి నాకు తెలుస్తాయి, నాకు తెలియనివి మీకు తెలుస్తాయి. అందరం కలిసి ఒక మంచి ఆలోచనని ప్రసరింపజేయగలుగుతాం. ఎప్పుడూ మెదడును మూసేయకూడదు. వారు చెప్పిందే ఇంక చివర, అంతకంటే మనం ఏం ఆలోచించడం, అంతకంటే ఎవరేం చెబుతారండి? ఈ అసలు వంకర వ్యాఖ్యానాలు ఇవన్నీ. అంతకంటే ఎంతమంది అయినా చెప్పగలరు, ఎన్నైనా చెప్పగలరు. ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టే మాటలు నేను ఎప్పుడూ ఒప్పుకోను. నేను శంకరాచార్య చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో ఉంది, బుద్ధుడు చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో ఉంది, వివేకానందుడు చేసినా ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. అంత మాత్రం చేత వారిని తక్కువ చేయడం కాదు అది. ఈ అతి వినయాలే వదులుకోవాలి, అప్పుడు దేశం వృద్ధి చెందుతుంది. అందుకని నాకు కొత్త ఆలోచన తోచింది. ఆ అబ్బాయి ఎంత గొప్పది సంస్కృతి అనుకున్నా. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. పొద్దున్నే ఈ చెయ్యి చూసి దండం పెట్టుకోండి ఎందుకన్నారు అంటే, లోకంలో బతకడానికి ధనశక్తి, విద్యాశక్తి, భౌతిక శారీరక శక్తి, ఈ మూడే ముఖ్యం. శారీరక శక్తి, తెలివితేటలు, బుద్ధిశక్తి, ధనశక్తి. నీ చేతి గోళ్లలో లక్ష్మీదేవి ఉంది అంటే ఆలోచించండి. కష్టపడి పనిచేస్తేనే సంపదలు వస్తాయి. అక్రమంగా వచ్చేది సంపద కాదు, అది ఆపద. కష్టపడి పనిచేయాలి. మన శరీరంలో ఏ భాగాలతో మనం కష్టపడి పనిచేస్తామండి? కాళ్ళతో కాదమ్మా, చేతులతోనే. కాళ్ళతో ఎవరు పని చేయరు, తిరుగుతారు. చేతులతో పనిచేస్తాం. ఆ చేతుల్లో కూడా ఏ భాగాలండి? ఈ జబ్బలు కాదు, ఈ ముంజయ్య కాదు, ఈ చేతులు, ఈ అరిచేతులతో కష్టపడతాయి ఎక్కువ. మీరు వంట చేయడం దగ్గర నుంచి ఈ పంట పండించడం వరకు ఏ పని చూసుకున్నా అరిచేతులు ఎక్కువ కష్టపడతాయి. అంట్లు తోవడం కూడా, ఆటం బాంబు తయారు చేయడం కూడా అరిచేతులు ఎక్కువ కష్టపడతాయి. ఆ అరిచేతుల్లో కూడా ఏ భాగాలు కష్టపడతాయండి? చివరి భాగాలే కష్టపడతాయి. మీరు గమనించండి. ఇలా ఎవరు ఏ పని చేయరు. చివరికి పిడకలు గోడ మీద చరిచినా కూడా మొత్తం చేయి ఉంటుంది, కానీ ఈ ఒక్కటి ఉండదు. ఆ ఎక్కువ కష్టపడే భాగాలు చేతి గోళ్ళు, చేతి చివరి భాగాలు. కరాగ్రే వసతే లక్ష్మి అంటే నీ కష్టం మీద నీ సంపద ఆధారపడి ఉంది. ఎంత గొప్పగా చెప్పారండి సంస్కృతులు. ఈ ఊహ కొత్తగా ఆలోచించడం తప్ప? ఇదే తప్పు అంటే నేను ఇలాంటి తప్పులే 100 సార్లు చేస్తా. ఎందుకంటే ఇది జాతిని బాగు చేసే ఆలోచన. పుట్టిన ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందంటే వాడికి పసుపు రాసి కుంకం పెట్టి దండం పెట్టుకుంటూ కూర్చున్నట్టు పిచ్చాడైపోతాడు. కరమధ్యే సరస్వతి. ఎందుకు మధ్యలో సరస్వతి ఉండడం ఏంటండి? పూర్వం పెద్ద గ్రంథాలు ఉండేవి, అందులో తాటాకు పుస్తకాలండి. తాటాకు పుస్తకాన్ని ఎప్పుడు మనం ఇప్పుడు పుస్తకం చదివినట్టుగా ఇలా పేజీలు తిప్పడానికి వీలు. అది పొడుగ్గా అడ్డం ఎక్కువ ఉంటుందండి దానికి. ఇలా పొడుగ్గా ఉండదండి, ఇలా పొడుగ్గా ఉంటుందండి. అలాంటి పుస్తకాన్ని ఎప్పుడు ఇలాగే పట్టుకోవాలమ్మా. తాటాకు పుస్తకం చదవాలంటే ఇలాగే పట్టుకోవాలి. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద రామాయణ భారతాలు లాంటి పెద్ద పుస్తకాలంటే ఇలాగే పట్టుకోవాలి, లేదా జారిపోతాయి చేతుల నుంచి. ఆ పట్టుకున్నప్పుడు చూడండి, సరిగ్గా చెయ్యి ఎక్కడ మడత పడింది, అక్కడ వస్తుంది ఆ పుస్తకం కోస. కరమధ్యే సరస్వతి. ఈ చేతుల మధ్యలో పుస్తకాన్ని జాగ్రత్తగా చదువుకు, బుద్ధిశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. ఎంత బాగా చెప్పారు. అలాగే కరమూలే స్థిత గౌరీ. గౌరీ అంటే శారీరక శక్తి. మన శరీరంలో ఉండే శక్తి ఎక్కువ ఈ భాగంలో ఉంటుందండి, అరిచేతుల్లో. ఎందుకంటే కింద పడినప్పుడు పైకి లేవాలంటే ఎవరు వేళ్ల మీద లేవరు, వేళ్ళు విరిగిపోతాయి. మధ్య భాగం మీద లేవరు, కుదరదు. ఈ చేతిమే అనుకుంటారు, చెయ్యి అనుకో అంటారు. చెయ్యి అంటే చెయ్యి మొత్తం కాదు, ఈ చెయ్యి, ఈ అరిచెయ్యి కింద భాగం కరతలం అంటారు. కరతల కరపృష్ఠాభ్యాన్నమహానవి, ఈ కరతల భాగంలో ఇందులో అంటారు, ఇక్కడ అనుకుంటారు. అంటే శారీరకమైన శక్తి ఇక్కడ ప్రదర్శితమైంది, బుద్ధిశక్తి ఇక్కడ ప్రదర్శితమైంది, సంపత్శక్తి దీనివల్ల సాధ్యమైంది. అందుకే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. మూర్ఖత్వం ఎక్కడ ఉంటుంది అంటే, నేను ఒక సభలో ఊరు పేరు చెప్పను, వ్యక్తుల పేరు చెప్పను, వారెవరిని బయటపడ్డం నా ఉద్దేశం కాదు. ఈ జాతి దౌర్భాగ్యానికి నేను బాధపడుతున్నాను. కొందరు మనుషులు, అందరూ కాదు, కొందరు మనుషులు ఇలాగే ఉంటారేమిటి, ఇదే అడుగుతారు. మళ్ళీ నేను కిందికి దిగ్గానే, ఏమంటే మీరు పొద్దున్న చేతులు చూసుకోవాలన్నారు, లక్ష్మీ సరస్వతి అన్నారు, ఇలా చూసుకోవాలండి, ఇలా చూసుకోవాలండి, ఇలా చూసుకోవాలండి. నేను వాడి కాళ్ళకి దండం పెట్టేశాను. నాకు బాధ కలిగి, నీ ఇష్టం వచ్చిన చూసుకోనైనా నన్ను వదిలే, 2 గంటలు మాట్లాడి అలసిపోయానన్న. 2 గంటలు నేను ప్రసంగం చేసి ఇంత ముఖ్యమైన విషయాలు చెబితే అడగవలసిన ప్రశ్న ఇదా అండి?
మళ్ళీ ఇలా చూసుకుంటాడే ఇలా చూసుకోవాలా ఇలా చూసుకోవాలా, ఆ తేడాలు ఉంటాయా? అసలు చెప్పిన తత్వం వదిలేశాడు. ఇలాగే ఉంటుందండి కొందరు తత్వం. మూర్ఖత్వం అంటే ఇది స్వభావం అంటారు దీన్ని. ఎందుకంటే స్వభావం, అది గమనించండి అన్నమాట. సహజం, సహ జాయతే ఇది సహజం. స్వభావం, స్వస్య భావం స్వభావం. సంస్కృతంలో వ్యుత్పత్తులు ఉంటాయేమో, చాలా గొప్ప భాష దేవభాష. అధ్యాత్మతత్వం సంస్కృత గ్రంథాలు చదివితే తెలిసినట్టుగా మరి ఏ భాషలో తెలియదు. ఇంకా దాని తర్వాత ఆ సౌభాగ్యం తెలుగుకే ఎక్కువగా ఉంది. నేను తెలుగువాణ్ణి కాబట్టి అనడం లేదు, నిరూపించడానికి సిద్ధం. తెలుగులో తత్వం అని, తెలుగులో అధ్యాత్మతత్వం అని ఒక గ్రంథ రచనకి వీలైనటువంటి సామగ్రి నేను సేకరిస్తున్నాను. భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు ఆ పుస్తకం బయటకు వస్తుంది. తెలుగులో అధ్యాత్మతత్వం, తెలుగు పదాల కారణంగా, తెలుగు సామెతలు, తెలుగు జాతీయాలు, తెలుగు సంధులు, సమాసాలు, వ్యాకరణం తెలుగు కారణంగా, సంస్కృతంతో సంబంధం లేని తెలుగు కారణంగా కూడా వీలైనంత ప్రయత్నం చేద్దాం. కానీ సంస్కృతం గొప్పది, అది మనం అంగీకరించి తీరాలి. ఆ గొప్పతనం గురించి అంతకంటే వెళ్దాం. అక్కడ స్వస్య భావం అంటే తన భావం. ఈ భావం సహజంగా వచ్చిందంటే సహజైతే కూడా పుట్టింది. దేంతో కూడా? జీవుడితో కూడా. ఒక్కొక్కడు పూర్వజన్మ నుంచి ఆ లక్షణాలు తెచ్చుకుని వస్తాడు. ఆ మందకొడితనం కానీ, ఆ బుద్ధి చురుకుదనం కానీ అలాగే కొనసాగుతాడు. అందుకే గుణకర్మ విభాగశః అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. వాడు గుణాలను బట్టి, త్రిగుణాలలో వాడు పూర్వజన్మలో ప్రవర్తించిన విధానాన్ని బట్టి, వాడు చేసిన కర్మలను బట్టి వాడిని ఎందులో పడేయాలో అందులో పడేస్తానయా అని. ఇక అక్కడి నుంచి మారడు. దయచేసి దీన్ని పుట్టుకను బట్టి నిర్ణయించద్దు, మహాపాపం అది. బుద్ధిని బట్టి మాత్రమే నిర్ణయించాలి. ఇలా అంటున్నాం కదా అని అదేనండి చెప్పింది. కొంతమందికి ఎంత ప్రయత్నం, కొంతమంది అంటే పుట్టుకను బట్టి కాదు, అది కులాన్ని బట్టి కాదు, ప్రాంతాన్ని బట్టి కాదు, స్వభావాన్ని బట్టి. ప్రతి కులంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు, ప్రతి కులంలోనూ పరమ నీచులు ఉన్నారు. పురుగులు, పుష్పాల్లో కూడా పురుగులు పుడుతున్నాయి, బురదలో కూడా పద్మాలు పుడుతున్నాయి. మనం మర్చిపోకూడదు. పుట్టుకను బట్టి ఎవరిని తక్కువ చేయకూడదండి, చాలా పాపం అది. కులాలను బట్టి ఎప్పుడు వారు తక్కువ వీరు ఎక్కువ అని మాట్లాడద్దండి. తెలివితేటలు అందరికీ సొత్తు, సమానమే. ప్రయత్నాన్ని బట్టే ఉంటాయి. కొందరికి ఎందుకు రావు అంటే వారికి వచ్చే యోగం లేదు అంటే వారి జన్మాంతర కర్మ వారు ఏ కులంలోనే పుట్టచ్చు. వాడు చేయగలిగిన పని ఏదో వాడు చేసుకోవడమే, అంతే. ఇలా చేయగలిగిన పని చేసుకోవలసిన వాళ్ళు అన్ని కులాల్లోనూ ఉంటారు. దీనికి ఎవరు మినహాయింపు కాదు. జ్ఞానం చాలా స్పష్టంగా ఉంటుంది, అజ్ఞానమే అనేక విధాలుగా ఉంటుంది. జ్ఞానం ఏకముఖంగా ఉంటుంది. అందుకే జ్ఞానానికి ప్రత్యేకమైన రుద్రాక్ష ఏకముఖం అయితే గొప్పదన్నారు. ఏకముఖం, జ్ఞానం ఎప్పుడు ఏకముఖం, అజ్ఞానం అనేక ముఖాలు. ఇది స్వభావం. మనం రకరకాల ప్రసంగాలు, ప్రవచనాలు ఉంటున్నప్పుడు బుద్ధిశక్తిని పెంచుకోవాలి. కానీ మళ్ళీ ఇటువంటి సందేహాలు ఏమిటండి? ఇవి ఎందుకు వస్తాయి? ఇవి మరొక వేదిక మీద నేను తెలుగు పాఠాలు బాగా చెప్పడం గురించి 2 గంటలు మాట్లాడితే, ఒక 10 ఏళ్ల క్రితం 2 గంటలు మాట్లాడి కిందికి దిగాక ఓ పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి, మీరు 6000 అని అడిగాడు. నాకు అర్థం కాదు. 6000 ఏంటి, మీరు 6000 అన్నాడు. కాసేపటికి అర్థమైంది. లేదంటే 1116 అన్నాను నేను. అదేమిటి, అదొక శాఖ ఉంది. అదొక శాఖ ఏమిటి, మీరు 6000 ఏమిటండి అన్న. నేను 6000 నియోగులేమో. ఇప్పుడు 6000 నియోగులు కాకపోతే ఇలా మాట్లాడకూడదా? 6000 నియోగులే బాగా మాట్లాడతారా? 7000 వాళ్ళు మాట్లాడరా? ఇదో అజ్ఞానం, శాఖాభేదం. అంటే ఈ మాట్లాడినవాడు 6000 7000 అయ్యాడు వాడు. అందుకని ఇప్పుడు నేను అయిపోవాలి అర్జెంటుగా. నేను బాగా మాట్లాడాను, అందరూ తెలుగు ఉపాధ్యాయులు అందరూ చప్పట్టుకుంటారు. విశేషం ఏంటంటే నా కాలేజీలో తెలుగు పాఠాలు చెప్పిన మాస్టర్ వచ్చి, ఏమయ్యా మా దగ్గర చదువుకున్నప్పుడు ఇలా లేవయ్యా, ఇప్పుడు చాలా బాగున్నావు, నేను ఆయనకు దండం పెట్టాను, ఆశీర్వదించాడు. గురువులు మెచ్చుకునే అదృష్టం నాకు కలిగింది. ఇది చూసి ఆయనకి ఏమనిపించిందంటే, ఈయన మన శాఖవాడు అయిపోతే బాగుండు. బ్రాహ్మడైతే సరిపోదు, మళ్ళీ మన శాఖ అయిపోవాలి. వీలైతే మన బామ్మర్దో మేనల్డో అయిపోవాలి. ఆ రకంగా మనం సంతృప్తి చెందాలి. మనం చాలా గొప్పవాళ్ళం. మనవాడు గొప్పవాడు కదా, మనం గొప్పవాళ్ళం. ఇది మాత్రం కృత్రిమం కాదండి. 6000 7000 అంత ముఖ్యమా? నేనే ఆయనకి దెబ్బ కొట్టాను. లేదంటే 1116. ఎందుకంటే నేను మహాసహస్రావధానం చేశాను. 1116 మందితో అప్పటికే 1116 అన్న. అదొక శాఖ ఉందా? మరి ఇదొక శాఖ ఉందని నాకు తెలియదండి. నాది సహస్రావధాన శాఖ. నేను సరస్వతి పుత్రుడు అంటారని అన్నాను. సంతోషం. ఆవిడ పాదాల దగ్గర నేను పువ్వునన్న. నోరు మూసుకుపోయాడు. ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోవాలి, ఏదో రకంగా కల్పించుకోవాలి. ఈ కలుపుకునే వాళ్ళు ఎవరు నిజంగా అనుసరించారండి. ఊరికి అభిమానిస్తారంతే, అభిమానంగా మాట్లాడతారు, అనుసరించరు. కార్యక్రమం చూడరు, ఏం చెప్పారో వినరు. ఆయన మాకు తెలుసు, ఆయన చాలా గొప్ప, ఆయన మాకు తెలుసు, ఆయన మేమే పోషించి, ఇవన్నీ చెప్పుకోవాలి. ఆయన మేము చాలా క్లోజ్. ఈ క్లోజ్ అంతా అదో క్లోజ్, తీసేస్తే లూజే. ఈ వ్యక్తిగత బంధాలు, వ్యక్తిగతమైన అభిమానాల కోసం పాకులు ఆడద్దమ్మా. దయచేసి చెప్పింది విని ఆచరించాలి, అది చాలా ముఖ్యం.
మాతోటి ఎప్పుడూ మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆ ఆచరించే వాళ్ళే మా మనస్సులో ఉంటారు, వారే భగవత్ స్వరూపులు. ఎప్పుడో పాపం కనిపించి ఏడాదికో 2 ఏళ్లకో ఏదో మీ దయవల్ల బాగున్నామండి, 4 మంచి మాటలు వింటున్నాం, మా జీవితాలను మేము బాగు చేసుకుంటున్నాం, చాలా సంతోషం తల్లి అంటాను నేను. అంతకంటే ఏం కావాలి? కావలసింది అదే. ఆవిడ నా మేనత్త కూతురు అయిపోవాలా అర్జెంటుగా? అయితే బాగుంటుందా? ఏ బంధుత్వం లేకుండా మనం ఏం వినలేమండి. ఇదే బుద్ధి మార్చుకోవలసిన విధానం. ఇది స్వభావాన్నో సహజత్వాన్నో ఎవరికి వారు మార్చుకోగలరు. ఒక్క క్షణంలో మార్చుకోగలరు. గ్రంథాలు వేదముల దగ్గర నుంచి ఎక్కముల వరకు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా ఇది మారదు. మనం తలుచుకుంటేనే మారుతుంది, మనం అందులో లోపాన్ని గ్రహిస్తేనే మారుతుంది. అందుకే పర్వతం లాంటిది ఇంతకాలంగా నాలో ఉన్నది తగ్గలేదయ్యా, మెత్తగా మారలేదయ్యా, రాయలేగే ఉందయ్యా. లోకంలో కూడా కొందరు ఇంతేనయ్యా. గ్రంథములెన్నో నోటనిడి కంఠము శుంఠయిపోవనర్చు మోఘాంధులు, తాము చెప్పు కథలందలి నీతికి జీవితాన సంబంధము గుర్పలేక, పొడి మాటలు బంకుదురెంతసేపు ఆ గంధపు మోపు మోయగల గాడిదమేన సుగంధమంటుని, ఈ తీవ్ర విమర్శకి సునిశ్చితమైన వ్యాఖ్యానాన్ని 23:30 గంటల్లో మీరు వింటారు. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.